కళాశాలలో చదివిన 55 మంది విద్యార్థులకు ఐసీఐసీలో ఉద్యోగ అవకాశాలు కల్పించామని హన్మకొండ భీమారంలోని కనిష్క మహిళా డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ గోలి వెంకట్ అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి తమ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తమ కళాశాల నుంచి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందరూ చాలా జాగ్రత్తగా అన్ని ఎంట్రన్స్ కు అప్లై చేసి కానీ మీకు నచ్చిన ఫోన్ కానీ పీజీ ఎంట్రన్స్ కూడా ఎంట్రన్స్ కట్టి మీరు కాలేజీలో వీలైనప్పుడు జాయిన్ కాగలరు. ఇది మన కాలేజీకి సంబంధించి పిల్లలందరూ మీరందరూ బయటకు పోయే పిల్లలు మీ భవిష్యత్తు మంచిగా ఉండి కళాశాలను గుర్తుపెట్టుకొని మీరు ఉన్న ఊరు తల్లిదండ్రులు మర్చిపోకుండా మీరందరూ కూడా మంచి కోరుకుంటూ జై హింద్. Thank you, sir. Thank you for your spontaneous speech. Now there is a photo session for all final year students. I welcome all the staff to come on to the dais. Come on, the staff. భీమారం ఎంటీఆర్ గార్డెన్లో కనిష్క మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఫేర్వెల్ పార్టీ ఉత్సవం జరుగుతున్నది. ఈ ఉత్సవంలో విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ ఫేర్వెల్ పార్టీలో ముఖ్యంగా గత సంవత్సరం మనకు కేయూలో అత్యధికంగా గ్రేడ్ సంపాదించిన 3 విద్యార్థులను 9.5, 9.4, 9.3 విద్యార్థులకు మనం ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కళాశాలలో జరిగే ఈ ఉత్సవంలో ఈ సంవత్సరం మా కళాశాల నుంచి సెలెక్ట్ అయిన సుమారు 55 మంది ప్లేస్మెంట్స్ అవకాశం కల్పించడం జరిగింది. వారందరికీ కూడా ప్లేస్మెంట్ ఆఫీసర్ తరఫున జాబ్ ఆపర్చునిటీ ఐసిఐసిఐ బ్యాంకులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఫంక్షన్ తరఫున నేను తెలియజేసేది ఏమనగా మన కళాశాలలో జాయిన్ ప్రతి విద్యార్థినికి తప్పనిసరిగా 100% ప్లేస్మెంట్ను కల్పిస్తామని మేనేజ్మెంట్గా నేను తెలియడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆటపాటలతో అలరించి మనకు సమాజంలో జరిగే అసాంఘిక కార్యక్రమాల గురించి పిల్లలు మంచిగా చక్కగా మాట్లాడి సమాజాన్ని వాళ్ళు ఉత్తేజపరిచంగా వాళ్ళు పాల్గొనడం జరిగింది. నా పేరు గోలి వెంకట్, సెక్రటరీ కరెస్పాండెంట్ కనిష్క మహిళా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గోవర్ధన్ గారు, ప్రిన్సిపాల్ కుమార్ గారు మరియు విద్యార్థులందరూ కూడా పాల్గొనడం జరిగింది.